గురు ఫస్ట్ ఈ వీడియో చూడు, తర్వాత మాట్లాడదాం. Go back to your country. How about you say that again? Huh? How about you say that again? Go back to your country, you stinky ass Indian. Are you gonna work in there? Huh? Are you gonna work in there? No. Then who are you to tell us to leave? Go back to your country. చూసారా వీడియో? కెనడాలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ అది. కెనడాలోనే కాదు, యూకేలో ఇంకా పెద్ద పెద్ద కంట్రీస్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇండియన్స్కి ఇది. అంటే యూకేలో బిలో 18 ఏజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే చాలా అంటే చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే ఫారినర్స్ని తొయ్యడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ మొబైల్ ఫోన్ లాక్కోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు కోపంలో కనుక వాళ్ళని కనుక ఏమన్నా చేసావు అని అంటే నీకు ఎండ్ కార్డు పడ్డట్టే. మరి దీనికి ఏం చేయాలి అని అంటారా? నా నుంచి అయితే ఒక చిన్న టిప్. మీరు ఎప్పుడైనా సరే అబ్రాడ్ వచ్చినప్పుడు మీ మీద అసాల్ట్ కనుక జరిగింది అని అంటే మీరు వాళ్ళ మీద కోపంతో ఏది పడితే అది చేయకండి. జస్ట్ కామ్గా కూల్గా మీ మొబైల్ ఫోన్ తీసి దాన్ని రికార్డ్ చేయండి. ఒకవేళ అలా చేసేవాడు కనుక మైనర్ అయి ఉంటే మీరు వీడియో తీయడం స్టార్ట్ చేసిన వెంటనే వాడు పరిగెత్తడం మొదలు పెడతాడు. మనమేమో ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకొని ఇక్కడికి వస్తాము, ఇక్కడికి వచ్చి గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం. చూడబోతే ఇండియన్స్కి సిచ్యువేషన్ ఇది. ఇప్పుడైనా పర్లేదు, కానీ ఫ్యూచర్లో ఇంకా చాలా అంటే చాలా దారుణంగా ఉండబోతుంది సిచ్యువేషన్. హోప్ మన ఇండియా కూడా ఇంకో 10 ఇయర్స్లో బాగా సూపర్ పవర్గా ఎదగాలని కోరుకుందాం. సో దట్ మనందరం వెళ్ళి మన దేశంలోనే హ్యాపీగా బతకొచ్చు.